ఈరోజు మనము ఈ రాక్షస ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిని, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడని, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రాక్షసుని మనం తరిమి కొట్టాలంటే ఈ రాష్ట్రాభివృద్ధి కోసం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం ఈ రోజున సుపరిపాలన అందించడానికి సమభావన కలిగినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారి నుండి, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు ఒక రామలక్ష్మణుల వలె ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి వారందరూ కూడా కొన్ని మంచి నిర్ణయాలతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా కూడా తీసుకొని ఉమ్మడిగా మరి రాష్ట్ర పరిపాలన చేయాలని వారి ఇరువురు పూనుకొని ఈ రోజున ఈ రాష్ట్రంలో కదలికలు ప్రజల్ని చైతన్యపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మరి జనసేన తెలుగుదేశం పరిపాలించే దిశగా వారికి కూడా మనము వారికి అధికారం ఇవ్వడానికి కొన్ని సీట్లు వాళ్ళకు కూడా కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా దాదాపు 24 అసెంబ్లీ సీట్లను జనసేన నాయకులకి ఇవ్వడం జరిగింది. దానిలో వాళ్ళు ఎవరిని నిర్ణయిస్తారో వాళ్ళు ఆ ప్రదేశాల్లో మరి కంటెస్ట్ చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా తిరుపతి అందరికి కూడా మరి ఆమోదయోగ్యమైనటువంటి ఆ కలిగిన పాదాల చెంత నిలబడితే మనకు మంచి ఆశీస్సులు ఉంటాయని అందరికీ కూడా ఉంటుంది. ఆ క్రమంలోనే మరి నందమూరి తారక రామారావు కానివ్వండి, మన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మన చిరంజీవి గారు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ పెట్టిన తర్వాత మన పవన్ కళ్యాణ్ కానివ్వండి, అందరూ కూడా తిరుపతి నగరంలో నిలబడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడైతే అన్ని రకాల ప్రజలు కూడా అన్ని విధాల మేధావులు, విజ్ఞానవంతులు అని ఒక ముఖ్యమైనటువంటి ఒక నమ్మకంతో తిరుపతి నగరంలో కూడా నిలబడాలని అనుకుంటున్నారు. మరి దాన్ని మేము కూడా మా అధినాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారి నుండి, పవన్ కళ్యాణ్ గారి నుండి తీసుకునేటువంటి ఉమ్మడి నిర్ణయాలకు ఇరు పార్టీల కార్యకర్తలు, ఇరు పార్టీల కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకతాటిపై నిలిచి విజయమే ధ్యేయంగా కూడా మేమందరూ కృషి చేయడానికి అందరం కూడా ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నాము. సీట్లు ఎవరికి కేటాయిస్తే వాళ్ళనే గెలుపు దిశగా మేము మా నడక అనేది ఉంటుందని కూడా స్పష్టం చేస్తాం. జనసేన కేటాయించమన్న మాట వాస్తవము. జనసేన కేటాయిస్తున్నటువంటి మాట చెప్పడం జరిగింది నిన్నటి రోజున అచ్చెన్నాయుడు గారు వారి యొక్క చర్చల్లో. అదే మాకు కూడా నేను తర్వాత మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు ఇరువురిని కూడా పిలిచి మా ఇద్దరితో కూడా సమిష్టిగా కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఏం చెప్పామంటే పవన్ కళ్యాణ్ గారు అయితే అందరం కూడా కలిసి ఆయన గెలిపే ధ్యేయంగా కూడా కృషి చేయడానికి, గెలిపించడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై ఉన్నాము. దాంట్లో ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు. పోతే తెలుగుదేశం పార్టీ తరఫున 5 సంవత్సరాల అధికారంలోనూ 5 సంవత్సరాల ప్రతిపక్షంలోనూ ఉంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజలకు చేరువుగా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేరువుగా వాళ్ళు ఏదైతే మరి పరిపాలన కోరుకుంటున్నారో తెలుగుదేశం పార్టీ తరఫున వారు పొందినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలకు కానివ్వండి, మనము వారికి అందించడానికి మరి చేదోడు వాదోడుగా ఉండి ఈ 5 సంవత్సరాలు కూడా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారికి సేవలు అందిస్తూ ఉన్నటువంటి నేను అందరికీ తెలిసిన విషయమే. నేను మరి గత 5 సంవత్సరాలుగా కూడా ప్రతిపక్షంలో ఉన్నాను. అయినప్పుడు కూడా నా డిక్లరేషన్ అనేది కొంచెం తారుమారైన మాట ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అటువంటి పరిస్థితుల్లో నేను అప్పటి నుంచి ఇప్పటికి కూడా అదే స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అదే స్థాయిలో సేవలు అందిస్తూ మరి నేను నెంబర్ 1 స్థానంలో ఉన్నాననేది 100% నిజం. ఏ కార్యక్రమం చేపట్టినా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎక్కడే కానీ చిన్న రిమార్క్ లేకుండా, చిన్న మరి తప్పిదం చేయకుండా కూడా నేను 5 సంవత్సరాలు కూడా కొనసాగిస్తూనే వచ్చాను. ఆ క్రమంలో తప్పకుండా నాకే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. తప్పకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఇదితో ఉన్నారు.
కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడితే అనేది ఒక ఇంకా అది తేలని విషయము. అది తేలిన తర్వాత ఎవరు అభ్యర్థి తిరుపతికి అనేది 100% ప్రకటించబడుతుంది. ఇంకా కూడా ఎవరి పేరు కూడా ప్రకటితమైతే జరగలేదు. పవన్ కళ్యాణ్ గారే నిలబడాలని కూడా 99% ఉంది, 100% ఉంది. ఈరోజు అంటే నా ఆలోచన, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన టికెట్ ఇస్తారండి, గ్లాసు గుర్తు వస్తుంది, కమలం వస్తుందండి, ఎంపీ అభ్యర్థి బీజేపీ కమలం వస్తుందండి. 40 సంవత్సరాలుగా ఈ తిరుపతి నగరంలోనే ఎన్టీఆర్ గారు నిలబడి తెలుగుదేశం పార్టీని స్థాపించి చేసినటువంటి ఈ తిరుపతి నగరంలో ఒక సైకిల్ గుర్తు లేకుండా మొట్టమొదటిసారిగా లేకుండా పోతుందేమో సింబల్ అనేది మా అందరి ఆవేదన కూడా అది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదని కూడా మేము కోరుకుంటున్నాము. తప్పకుండా ఇంకా అలాంటి పరిస్థితులు ఎదురైతే తప్పకుండా మరి జనసేనలో పవన్ కళ్యాణ్ కాకపోతే నేనే అక్కడ కూడా 2వ స్థానంలో ఉంటాననేది కూడా 100% ఎందుకంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేది నాకే అని నేను 100% చెప్పను. ఎందుకంటే నాకు ఆ అర్హత ఉంది, నేను పనిచేశాను, నేను కష్టపడినాను, అంతేగాని నేనేం ఊరికే కోరడం లేదు. ఎవరినైనా అడగండి, మీ సర్వేలు మీకు ఉన్నాయి కదా, సర్వేలు కూడా చూడండి. నేనేం నాకే ఇవ్వమని నేను ఒక మొండి పట్టుదలగా కూడా లేను. కాబట్టి వీటన్నిటినీ కూడా గుర్తు లేకుండా తిరుపతి నగరంలో పోటీ చేయాల్సి వస్తుందనేది నా యొక్క ఆవేదన ముఖ్యంగా. కాబట్టి మరి ఆ దేవుడు ఏమి నిర్ణయించాడో, అధినాయకులు ఏమి నిర్ణయిస్తారో నేను ఎప్పుడు కూడా మరి దానికి వారు ఇచ్చిన పనిని 100% సక్రమంగా చేయడానికే నేను పార్టీలో ఉన్నాను. సేవ చేయడమే నా ఆకాంక్ష కాబట్టి ఆ విధంగానే ఉంటుంది ఫ్యూచర్లో కూడా, భవిష్యత్తు కూడా. దాంట్లో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. మరి కార్యకర్తలు, నాయకులు అంతా కూడా నా వెంట నడుస్తున్నారు, నా వెంట నడుస్తారు కూడా రేపు కూడా, ఎలాంటి పొరపచ్చాలు లేకుండా. కానీ నేను కోరేది అధినాయకుల్ని కరెక్ట్ నిర్ణయం తీసుకోవాల్సిందే నేను కోరుతాను.